నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు. లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్లోకి వచ్చాను. చూడండి, నాతో పాటు మీతో పాటు నేను కూడా చూస్తుంటాను. బొటానికల్ గార్డెన్ అంటే ఏం లేదండి, ఒక రకంగా పార్క్ అంతే. మనం జనరల్గా పార్కులు చూస్తాం కదా, కాకపోతే బెంగళూరు నగర మధ్యలో ఇంత సువిశాల ప్రాంతంలో ఇంత భారీ వృక్షాలతోటి పార్కు ఉండి దాన్ని మెయింటైన్ చేయడం అంటే కష్టమే. అయినప్పటికీ చూద్దాం. బాగుంది కదా. ఎక్కడో సునకరాజు ఎవరు అదో ఆడుకుంటున్నారు. వాతావరణ సమతుల్యాన్ని పాటించాలంటే కంపల్సరీగా ఆక్సిజన్ కావాలండి. ఆక్సిజన్ ఇచ్చేది ఏంటి? చెట్లు. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తాయి. కాబట్టి చెట్లు పెంచండి మహాప్రభు అంటున్నారు. కానీ కాంక్రీట్ జంగిల్లో చెట్లు ఒక రకంగా అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎప్పటి నుంచో ఉన్న చెట్టుని కంపల్సరిగా నరకవలసి వస్తుంది. ఆ నరికే విధానం ఒక తప్పని పరిస్థితి వల్ల నరికిన ఒక చెట్టు స్థానంలో కనీసం ఒక 20-30 చెట్లు వేరే చోట లేకపోతే కాస్త ఊరు చివరో బయట నాటే కంపల్సరీగా ఆ యొక్క రూల్స్ పెడితే, ఆ అమెండ్మెంట్ తీసుకొస్తే గవర్నమెంట్ ఈ వృక్షజాతి అంతరించిపోకుండా ఉంటుంది. అది పాలసీ మ్యాటర్లు అండి, మనం ఎంతవరకు చేయగలం. లోపల ఏముందో తెలియదు కానీ టికెట్ మాత్రం ఇక్కడ చూసారా ఎంత? 50 రూపాయలండి. ముగ్గురు వచ్చాము, నేను మా అమ్మాయి మా ఆడిద్దరు, ముగ్గురు వచ్చాము. 150 రూపాయలు తీసుకున్నాడు. చూద్దాం. అంటే విశాఖపట్నంలో ఉడా పార్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి, మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ బెంగళూరు వచ్చి ఉడా పార్క్ గురించి చెప్తున్నాను ఏంటనుకోవద్దు. బాగున్నాయండి, ఏదో మర్రి ఓడల్లాగా పూలు. ఈ చెట్టు ఆకుని పోలిన పుష్పాలు. ఒక కొమ్మకు 2 వర్ణాలు అన్నట్టుగా, ఒక తల్లికి 2 బిడ్డలు అన్నట్టుగా. చూడండి, ఇక్కడ గ్రీను, ఇక్కడ ఆకు, అంటే కలర్ షేడ్ వచ్చింది చూసారా? అదే ముదిరితే అలా వద్దనుకుంటా. ఇదిగోండి, మనం కూడా చాలాసార్లు చూపించాను వీడియోలో. లాల్బాగ్ లేక్ ఒక పెద్ద సరస్సు, చాలా పెద్దగా ఉంది కదా. కానీ బాగా వెరీ వెరీ ఓల్డ్, లాంగ్ ఇయర్స్ నుంచి ఉంటుంది అనుకుంటా. అందుకని వృక్షాలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. ఇది లేక్, ఇది బాగుందండి. చిన్న సైజు బోర్డు చెక్కారు కూడా ఉంది. అండ్ చూసారా, మధ్యలో తెప్పలా తేలుతుంది చూసారా? అది అంటే ఫ్లోటింగ్ గార్డెన్ అంటారు దీన్ని. అంటే ఆ కింద ఉన్నవేమో ప్లాస్టిక్, అంటే థర్మాకోల్ తోటి చిన్న చిన్న తొట్టుల్లో తయారు చేసి ఆ తొట్టుల్లో మట్టి వేసి మట్టి మీద మొక్కలు వేస్తారనమాట. అలాగ నడుస్తూ ఉంటాయి, అవసరం కెరటాలు కట్టి వెళ్తూ ఉంటాయి. వీళ్ళైతే ఒక లైన్గా పెట్టారు. కానీ ఫ్లోటింగ్ గార్డెన్ అంటారు. నీటిపైన అలాగ నడుస్తూ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది అది. పార్క్ గార్డెన్ అనగానే రకరకాల పువ్వులు అండి, రకరకాల పుష్పాలు. అంటే యాక్చువల్గా బెంగళూరులో బృందావన్ గార్డెన్ ఉంటుందంట. మైసూరు రేపు వెళ్తామండి, మైసూరులో అక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బృందావన్ గార్డెన్ అంటే అది వేరే, రకరకాల ఎక్కడ లేని పువ్వులు అన్నీ అక్కడే ఉంటాయి. ప్రస్తుతానికి అక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి. మొక్కలు కాదు, చెట్లు కూడా కాదు, వృక్షాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ పార్కులో. అంటే బాగా వెరీ వెరీ దగ్గర ఒక 50 to 70 years బ్యాక్ గార్డెన్ అనుకుంటే ఇది. అది వీడియో అయిపోయినట్టు అండ్ ఈ మొక్కలు చూస్తే అర్థమవుతుంది కదా. అంటే వెదురు ఎంత సీనరీ, ఎన్ని ఉన్నాయి, ఎంత ఎప్పుగా ఎదిగాయో. అంటే వెదురు మొక్క గురించి మీకు కూడా చెప్పాలండి. మనిషి యొక్క ఎదుగుదల, వెయిటింగ్ అనేది, సక్సెస్ అనేది
ఈ వెదురు మొక్కలతో పోలుస్తారట. వెదురు మొక్క విత్తనం లోపల అంటే భూమిలో పాతిన దగ్గర 8 సంవత్సరాల దాకా మొక్క పైకి రాదటండి. అంటే అంత స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అనమాట లోపల. అంటే భూమి నుంచి ఏదైనా మనం సీడ్ కానీ భూమిలో పాతితే వెంటనే గట్టిగా ఉంటే ఒక 2 రోజులు లేదా 3వ రోజుకి మనకి మొలక వచ్చేస్తుంది. కానీ వెదురు మొక్క వచ్చి సుమారు 7 to 8 years పడుతుందంట పైకి రావడానికి. కానీ పైకి ఒక్కసారి వచ్చాక ఆ ఎదుగుదలతో ఏ మొక్కని పోల్చలేమంట, అంత బాగా ఎదుగుద్దట. అంటే జనజన ప్రవర్ధమానంగా అంటారు చూసారా, అలాగా ఒక్క 2 సంవత్సరాల్లోనే ఆకాశాన్ని అంత ఎదిగే, అంటే అంత ఏపుగా పెరుగుతుందని అర్థం అక్కడ. అది ఏదైనా సక్సెస్ అనేది రావాలంటే కాస్త వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తే కంపల్సరీగా వస్తుంది, కాకపోతే సహనం ఉండాలి. అది వెదురు మొక్క గురించి చిన్న స్టోరీ. ఇందాక మనం లేక్ చూసాం కదండి, మంచినీటి సరస్సు. ఇది ఒక యాంగిల్ అనమాట, చూసారు కదా గట్టు. ఫ్లోటింగ్ గార్డెన్ అన్నాను కదా, అదేనండి. మధ్య మధ్యలో ఫౌంటైన్లు. అండి చెట్టు గమనించారా, సీమ చింతకాయ చెట్టు. అంటే పల్లెటూరుల నుంచి వచ్చిన వారు తెలుస్తుంది. వంకరగా ఎదుగుతాయి కదండి, చింతకాయలా ఉంటుంది కానీ తీతీగా ఉంటుంది. అది చూసారండి ఎంత భారీ వృక్షం. రక్తవర్ణ పుష్పాలు అంటారు కదా, అలా ఉన్నాయండి. ఎంత రెడ్గా ఉన్నాయి చూసారా పువ్వులు. ఇదిగోండి గులాబీ తోటలోకి వెళ్తున్నాను. అంటే పువ్వులు అనగానే ఒక రారాజుగా చెప్పుకోవచ్చు గులాబీని. 2 గులాబీ తోటను వేశారు, మొక్కలు ఏపుగా పెరిగాయి కానీ సరైన కలుపు తీటలు లేకపోవడం వల్ల అనవసర గడ్డి బాగా పెరిగిపోయింది. మొక్కలో మొక్క ములిచినట్టుగా ఉంది కదండి ఇది. ఏమండి ఎంత లావున చూసారా మొక్క. ఇది ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇదిగోండి ఇక్కడ వచ్చి దీని పేరు అవుతా ఉంది, వీలైతే చదువుకోండి. రెడ్ సిల్క్ కాటన్ అట. ఇదిగోండి ఇక్కడ నైట్ డ్యూటీ చేసినట్టు కుక్కలన్నీ పడుకున్నాయి, ఊరకొక్కలు. ఒళ్ళు విరుచుకుంటుంది. దీనికి ఇంకా తెల్లారలేదు. మనందరికీ సుపరిచితమైన నందివర్ధనం చెట్టు. అంటే దీని పేరు అయితే నాకు తెలియదు కానీ చూడండి, ఒక యాపిల్, గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా, అలా ఉన్న కాయలు మరి తింటానికి పని చేస్తా లేదు తెలియదు కానీ చెట్టు నిండా కాయలేనండి. ఇదిగోండి అది చెట్టు యొక్క మొదలు. లోపల ఏదో సైంటిఫిక్ నేమ్ ఉంది కానీ వద్దండి. అంటే గులాబీకి మొదలు ముళ్ళు ఉంటాయట. అంటే ముళ్ళు ఎంత ఎక్కువ ఉంటే అంత అందంగా ఉంటుంది అన్నమాట చెట్టు అనేది. ఇప్పుడు అలాగే చూడండి ఇక్కడ ఈ చెట్టు నిండా బాడీ అంతా ముళ్ళు ఉన్నాయి. పువ్వు చూస్తే ఎంత కోమలంగా ఉందో. అంటే ప్రతి శివాలయంలో ఉంటాయి కదా చెట్లు, గన్నేరు చెట్టు అంటారు కదా, రెడ్ మన వైట్లో ఉంటుంది. కానీ ఇది ఆకోవకు చెందింది, కానీ గన్నేరు మొక్క అయితే కాదు. పువ్వులు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇది పార్కు మెయిన్ అండి. గ్లాస్ హౌస్ ఏది ఉందంట లోపల. అంటే గ్లాస్ హౌస్ అంటే ఏం లేదండి, చుట్టూరు గ్లాస్ పెట్టారు. లోపల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెంచుతారన్నమాట. అది కనబడుతుంది కదా, అది గ్లాస్ హౌస్. ఇండోర్ ప్లాంట్స్ పెంచేదన్నమాట. అట్లా చూద్దాం. చూసారా కాశ్మీర్లో అక్కడ పెరుగుతాయి శీతల ప్రదేశాల్లో అటువంటి మొక్కలు ఇవి. ఇదిగోండి బాగుంది కదా. సన్లైట్
మన చిన్నప్పుడు మన ఇంట్లో వేసుకునేవాళ్ళం అండి. మా ఇంట్లో కాదు విత్తనం అన్నీ వచ్చిందా? వేయగలరా? ఇంకో అన్ని తప్పకుండా తీసుకుని అది దాని పక్కన కూడా అంతే అయిపోయింది. డాడీ గర్ల్స్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది జయనగర్ అని చెప్పి, అక్కడికి వెళ్దామా? లేదు అంటే స్ట్రీట్ షాపింగ్ ఏమొద్దు అనుకుంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో మ్యూజియం క్లోజ్ అయిపోద్ది, మ్యూజియం ఉండదు. ఎందుకంటే అదొక 2-3 hours పొద్దున్న వెళ్ళేది. సో టెంపుల్స్ వెళ్ళాలి, అది కూడా నేను ఇప్పుడు ఇంకేదన్నా వెళ్ళాలి అనుకుంటే మాల్స్కి వెళ్ళచ్చు. ఏమన్నా మాల్కి వెళ్దామా? కార్మంగ్లా మాల్కి వెళ్తే మాల్ చూడొచ్చు, అలానే ఇక్కడ ఏరియా కూడా చూడచ్చు, సబ్ స్కూల్ కూడా చూడచ్చు. గుడొద్దులే కానీ ఎగ్జిబిషన్ కూడా వద్దు. గ్లాస్ ఉంది కదా రండి. సూక్ష్మంగా మరి పార్క్ని ఎంతకన్నా చూపించలేను, ఇప్పటికే వీడియో నీడు చాలా పెరిగింది. సెలవు మరి. జై హింద్.